యావరేజ్ వెయిట్ నవ్వు ఇక్కడ చూడండి సార్, యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. ఓకే, నవ్వు ఎప్పుడూ కూడా మనకు యావరేజ్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ బాయ్స్ అడుగుతున్నాడు. యావరేజ్ ఎన్ ఎప్పుడూ కూడా విలోమము, అంటే మనము అలిగేషన్ యూజ్ చేయొచ్చు. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే యూజ్ చెయ్యాలా వద్దా తెలిసిపోతుంది, రైట్. దాని తర్వాత గర్ల్స్ యొక్క యావరేజ్ బరువు ఎంత? 59.4. బాయ్స్ యొక్క యావరేజ్ బరువు ఎంత? 69.3. ఈ ఇద్దరిని కలిపితే, క్లాసులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, కలిపితే 63.8. సో గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ నిష్పత్తి, గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఎంత పెరిగింది సార్? రైట్, 59.4 నుంచి 63.4 అంటే 4.4 పెరిగింది. ఇది 63.8, 69.3కి 63.8కి తేడా ఎంత? 5.5. 8 + 5 13, 69. అంటే ఇది 55:44. అంటే ఇది ఎంత అయింది? 5:4 అయింది. 5:4 అయింది. గర్ల్స్ 5 మంది ఉంటే బాయ్స్ ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. క్వశ్చన్లో ఏమన్నాడు? పర్సంటేజ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ బాయ్స్ 4 ఉన్నారు, మొత్తము క్లాసులో 9 మంది ఉంటే 1/9 ఈజ్ 11.11, 4/9 ఈజ్ 44.44. ఆన్సర్ ఎంత? 44.44. ఆర్ యు ఆల్ విత్ మీ? 44.44. ఇక్కడ కూడా కొంచెం మీరు స్మార్ట్గా ఆలోచించాలి సార్. ఎక్కడ ఆలోచించాలంటే రైట్, ఇక్కడ మీకు మామూలుగా ఇట్లా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తారు, రైట్. ఇది ఈజీగా వస్తుంది. 54 నుంచి 63, ఇది 4 పెరిగింది. 4 నుంచి 8, ఇది 4 పెరిగింది. ఇది 4:4.4. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 11 చూసుకోండి, రైట్. మల్టిపుల్ ఆఫ్ 11 చూసుకోండి. 5.5, 4.4, 11 5s are 11 4s are 5:4. అంటే బాయ్స్ 4 ఉంటే మొత్తం క్లాస్లో 9 మంది ఉన్నారు. 4/9, 1/9. డినామినేటర్ 9 వస్తే, శాతంలో ఎంత ఉంటుంది? 11 మల్టిపుల్ ఉంటుంది. శాతంలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 9, 11 మధ్యలో అద్భుతమైన రిలేషన్షిప్ ఉంది సార్. ఆ రిలేషన్షిప్ ఏంటి సార్? 9/11. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్ అయిన రైట్ డేట్ ఎంత? 9/11. ఆర్ యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఎంత? 911. యుఎస్ఏ ఎమర్జెన్సీ నంబర్ ఎంత? 911. డినామినేటర్ కనుక 9 ఉంటే ఆన్సర్ 11 మల్టిపుల్ తోటి ఉంటుంది, 11.11. సో అదే 5/9 కావాలనుకోండి, 5 times 11, 55.55. డినామినేటర్ 9 ఉంటే శాతంలో మల్టిపుల్ ఆఫ్ 11 ఉంటుంది. డినామినేటర్ 11 ఉంటే శాతంలో మల్టిపుల్ ఆఫ్ 9 ఉంటుంది. డినామినేటర్ హారంలో 9 ఉంటే లవాన్ని 11 తోటి లబ్ధం చేయండి, 2 సార్లు రాయండి, రైట్. హారంలో 11 ఉంటే లవాన్ని 9 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2/11 హారంలో 11 ఉంటే లవాన్ని 9 తోటి మల్టిప్లై చేయండి, 2 సార్లు రాయండి. 2 times 9, 18.18. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? ఇక్కడ చాలాసార్లు నేను మీకు చెప్పాను సార్, రైట్. నా ఇక్కడ చూడండి సార్, 5:4 కలుపుతే ఎంత? 9. హారములో 9 ఉంటే రైట్, హారములో 9 ఉంటే నాకు ఎప్పుడు రికరింగ్ డెసిమల్ వస్తుంది, రైట్. ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. చూడంగానే నాకు సి అండ్ డి 2 తప్పు. హారములో పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా నాకు ఎగ్జాక్ట్ సహజ సంఖ్య శాతంలో వస్తుంది, లేకపోతే రికరింగ్ డెసిమల్ వస్తుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఇచ్చాడు, రైట్. ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు కనుక్కోమన్నాడు. ఎస్, యావరేజ్ ఎన్ ఎప్పుడు విలోమంలో ఉంటుంది కాబట్టి మనము దాన్ని రైట్ అలిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటి సార్ కాన్సెప్ట్? యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్. యావరేజ్ సగటు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 8840.
ఆఫీసర్ల శాలరీ ఎంత? 15,000. ఆఫీసర్ల శాలరీ ఎంత? 15,000. ఆఫీసర్లు కాని వాళ్ళ శాలరీ ఎంత? 8,000. ఆఫీసర్లు కాని వాళ్ళ వాల్యూ ఎంత? 8,000. ఇది ఎంత ఎక్కువ? ఇలాంటి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలంటే 840కి 160 యాడ్ చేసామనుకోండి. 160 యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 8,000. దీనికి 60 యాడ్ చేస్తే నాకు 8,900 వస్తుంది. ఇంకో 100 యాడ్ చేసామనుకోండి నాకు 9,000 వస్తుంది. అంటే 9,000 15,000 ఇదంతా 6,000 ప్లస్ 160 6160. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? 8,890కి 160 యాడ్ చేస్తే 60 యాడ్ చేస్తే 8,900, ఇంకో 100 యాడ్ చేస్తే 9,000. రైట్? 15,000కు 9,000కు తేడా ఎంత? 6,000. 6160. 8,840 ఎంత ఎక్కువ? 840 ఎక్కువ. 840 ఎక్కువ. 840 ఎక్కువ. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమో 8850, ఇదేమో 15,000. ఇది 0 క్యాన్సిల్ అయింది. 0 క్యాన్సిల్ అయింది. నా ఇక్కడ చూడండి సార్. 7 12s are 84. 7 8s are 56. 7 8s are 56. 4 3 12. 4 22 88. రేషియో ఎంత? 20:22:3. ఇదేమో ఆఫీసర్లు, ఇదేమో ఆఫీసర్లు కాని వాళ్ళు, ఇదేమో ఆఫీసర్లు కాని వాళ్ళు. క్వశ్చన్లో ఏమన్నాడు? ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు? 3 ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 25 మంది ఉంటే 3/25. 3 into 4. ఆన్సర్ ఎంత? 12%. ఆన్సర్ ఎంత? 12%. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఐ హోప్ ది ఐడియా. కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ సార్, కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్. కొంచెం క్యాల్కులేషన్ చేసి 7తోటి డివైడ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. 8వది మళ్ళీ క్లాసు యావరేజ్ మీద, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద. యావరేజ్ n విలోమంలో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. రైట్? సో బాయ్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత? 71. బాయ్స్ యొక్క యావరేజ్ స్కోర్ 71. గర్ల్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత? 73. ఈ రెండిటి మధ్య సగటు ఎంత? 71.8. ఈ రెండిటి మధ్య సగటు ఎంత? 71.8. 71.8కి 0.2 యాడ్ చేస్తే 72. 1 యాడ్ చేస్తే 73. ఇది 1.2, ఇది 0.8. అంటే ఇది 12:8. 4 3s are 4 2s are. బాయ్స్ 3 ఉంటే గర్ల్స్ 2 ఉంటారు. గర్ల్స్ 2 ఉంటారు. క్వశ్చన్లో ఏమన్నాడు? ఎంతమంది అమ్మాయిలు శాతం రూపంలో ఉన్నారు? అమ్మాయిలు 2, మొత్తము 2 + 3 5. 2/5 ఎంత అయింది? 40%. 2/5 ఎంత అయింది? 40%. ఐడియా అందరికీ క్లియర్ అస్సా? ఇక్కడ గర్ల్స్ 2 ఉంటే 2 + 3 ఎంత? 5. 2/5. 1/5 20%. 2/5 ఎంత? 40%. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? నెక్స్ట్ వన్ ఇది చూడండి సార్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ సార్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఎగ్జాక్ట్ వాల్యూస్ సార్. రైట్? ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఒక కుటుంబంలో 8 మంది పెద్దవారు మరియు కొందరు చిన్నారులు కలరు. ఓకే. ప్రతి వ్యక్తి సగటున 10.8 kgల బియ్యం తింటారు. యావరేజ్ ఎంత? 10.8. యావరేజ్ ఎంత? 10.8. రైట్? పెద్దవాళ్ళు ఎంత తింటారు, చిన్నవాళ్ళు ఎంత తింటారు? ఒకటి లోయెస్ట్ వాల్యూ, ఒకటి రైట్ హైయెస్ట్ వాల్యూ. రైట్? అడల్ట్స్ ఎంత తింటారు? ఇది 15 kgలు తింటారు. మైనర్స్ ఎంత తింటారు? 6 తింటారు. 6 kgs తింటారు. సో ఎంతమంది మైనర్స్ ఉన్నారు, ఎంతమంది అడల్ట్స్ ఉన్నారు? సో 15 10.8. 10.8కి 0.2 యాడ్ చేస్తే 11. 11 15కి 4 తేడా. అంటే ఇది 15 10.8 కంటే 4.2 ఎక్కువ ఉంది. ఇది 4.8 ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇది 42:48. 42:48.
ఇది ఎంత అవుతుంది సార్? రైట్, 221 ఆర్ 224 సార్, 3 7s ఆర్ 3 8s ఆర్ 7:8, 7:8. ఇది ఏంటి సార్? ఇది మైనర్లు, ఇది అడల్ట్స్. అడల్ట్స్ 8 మంది ఉంటే మైనర్స్ ఎంతమంది ఉంటారు? 7 మంది ఉంటారు. మైనర్స్ ఎంతమంది ఉంటారు? 7 మంది ఉంటారు. అందరికీ ఈ క్వశ్చన్స్ అందరికీ అర్థమయ్యాయా?